అయినా తమ్ముడు ఏంటి అలా ఉన్నావు ఏంటి? ఎందుకు బాధపడుతుంది? ఏం లేదన్నా, బిజినెస్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఇప్పటికీ సరైన ప్రాఫిట్స్ రావడం లేదు. బిజినెస్ పైన 10 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అప్పుల పాలైపోయాను. ఇప్పుడు ఆ బిజినెస్ రన్ చేయాలా, షట్ డౌన్ చేయాలా అన్నది నాకు అర్థం అవ్వట్లేదు. షట్ డౌన్ చేస్తే అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి మీద పడతారు. షట్ డౌన్ చేయలేదంటే ఇంకా అప్పులు చేసి ప్రాఫిట్స్ లేకుండా లాస్ట్లో బిజినెస్ రన్ చేయాలి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అరే తమ్ముడు, బిజినెస్ అయితే పెట్టావు, దానికి ప్రాపర్ మార్కెటింగ్ చేయాలి కదా. నీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉంది అంటే 10 మందికి తెలిస్తే కదా నీకు బిజినెస్ అయ్యేది. దానికోసం నువ్వు ప్రాపర్గా మార్కెటింగ్ అనేది చేయించాలి కదా, ప్రమోషన్స్ అనేది చేయించాలి కదా. నువ్వు ఒక బిజినెస్ పెట్టావని 10 మందికి తెలిస్తే కదా నీ బిజినెస్ ఇంప్రూవ్ అయ్యేది. ప్రాపర్ బిజినెస్ ఉంటే మార్కెటింగ్ చేయకుండా ఎలా ప్రాఫిట్స్ వస్తాయి నీకు? అవునన్నా, మీరు చెప్పింది కరెక్ట్గానే ఉంది, కానీ మార్కెటింగ్ అంటే ఎలా చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. మార్కెటింగ్ మినిమం గైడెన్స్ కూడా నాకు అన్నది తెలియదు. ఎలా చేయాలా అన్నది నాకు అర్థం అవ్వట్లేదు. మీకు ఎవరన్నా మార్కెటింగ్ వాళ్ళు తెలుసుంటే కొద్దిగా రెఫర్ చేయండి. సరే, నాకు తెలిసిన ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉంది, VM వెబ్ డిజైనర్స్ అని చెప్పేసి. వాళ్ళకి ప్రాపర్గా మార్కెటింగ్ చేసి పెడతారు. ఈ బిజినెస్ గ్రోత్ చేయడానికి వాళ్ళు కూడా మీతో పాటు వాళ్ళకి తెలిసిన స్కిల్స్ కానీ వాళ్ళకి తెలిసిన ప్రమోషన్స్ కానీ మార్కెటింగ్ స్కిల్స్ ఈ బిజినెస్ కోసం ఉపయోగపడతారు. వాళ్ళు హెల్ప్ చేస్తారు. థ్యాంక్స్ అన్న. ఇప్పుడే వెళ్ళి VM వెబ్ డిజైనర్స్ వాళ్ళని కాంటాక్ట్ అవుతాను. నా బిజినెస్ని గ్రోత్ చేసుకుంటాను. Contact VM Web Designer.